నన్నే మరిచా తన పేరు. మనం ఈరోజు ఎడిట్ చేసే యొక్క వీడియో అలైట్ మోషన్ యాప్లో మనం ఎడిట్ చేస్తున్నాము. సో అలైట్ మోషన్ యొక్క యాప్ యొక్క లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. మీరు అక్కడి నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. కింద ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిపైన మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. అక్కడ 4:5 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. కింద రెజల్యూషన్ వచ్చి 1008 పిక్సెల్ని పెట్టుకోండి. ఫ్రేమ్ రేట్ వచ్చి 60 పెట్టుకోండి. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ వచ్చి బ్లాక్ పెట్టుకున్న తర్వాత పైన దీనికి ఒక నేమ్ ఇచ్చుకోండి. సో నేను ఇక్కడ అడిగా అని సాంగ్ నేమ్ ఇస్తున్నా. ఇచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత కింద కనిపిస్తున్నటువంటి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ అండ్ హ్యాజ్ వీడియోస్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత వ్యూ ఆల్ అని ఉంటుంది. వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇమేజ్ ఎక్కడైతే సేవ్ చేసుకుని ఉంటారో ఆ గ్యాలరీని ఓపెన్ చేసుకోండి. నేను ఇక్కడ యూజ్ చేసే ఇమేజ్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. మీరు అక్కడి నుంచి నేను యూజ్ చేసే ఈ యొక్క ఇమేజ్ యొక్కని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇమేజ్ ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని పైన కనిపిస్తున్నటువంటి 3 డాట్స్ పైన క్లిక్ చేసుకొని ఫిల్ స్క్రీన్ని పైన క్లిక్ చేయాలి. ఫిల్ స్క్రీన్ చేస్తే మీకు ఈ విధంగా ఇమేజ్ అనేది సెట్ అవుతుంది. దాని తర్వాత మీకు మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని ఆడియో పైన క్లిక్ చేయండి. ఆడియో పైన క్లిక్ చేసి మీకు ఆడియో ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఆడియోని ఇన్పుట్ చేసుకోండి. సో మీకు ఆడియో ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి ఆడియోని ఇన్పుట్ చేసుకోవాలి. మీకు కావాల్సిన ఆడియోని ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఆడియో అనేది యాడ్ అయిపోద్ది. ఆడియోని ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా 4 ఆప్షన్స్ కనిపిస్తుంది. ఫస్ట్ వన్ వాల్యూమ్ తగ్గించుకోవచ్చు, సెకండ్ వన్ రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోవచ్చు, థర్డ్ వన్ స్లిప్ చేసుకోవచ్చు, ఫోర్త్ వన్ లెఫ్ట్ సైడ్ని ట్రిమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫిఫ్త్ వన్ వచ్చి ఆడియో యొక్క స్పీడ్ని తగ్గించుకోవచ్చు. సో ఇప్పుడు మీరు సాంగ్ విని ఆడియో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కావాలో ఇన్పుట్ చేసుకొని, సో నాకు ఇక్కడ పక్క రైట్ సైడ్ కావాలి. సో లెఫ్ట్ సైడ్ అంతా నేను కట్ చేసేస్తాను. కట్ చేసినాక నాకు కావాల్సిన రైట్ సైడ్ పార్ట్ మాత్రమే ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ రైట్ సైడ్ని ట్రిమ్ చేసేస్తాను. ట్రిమ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రంట్కి వచ్చేసి ఈ ఆడియో పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా 2 ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు ఎక్కడైతే పాయింట్ పెట్టుకున్నారో అక్కడికి ఆడియో అనేది వచ్చేస్తుంది. సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అక్కడ దాకా ఆడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. అక్కడ దాకా ఆడియో అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో ఆడియో అయిపోయిన తర్వాత ఇమేజ్ లాస్ట్కి వెళ్ళి ఇమేజ్ని అక్కడ దాకా ఎక్స్పాండ్ చేసుకున్నా. సో ఇమేజ్ ఎలా ఎక్స్పాండ్ చేసుకుంటున్నానో చూడండి. సో లాస్ట్కి వెళ్ళిపోయాను. ఇమేజ్ పైన క్లిక్ చేస్తాను. ఈ విధంగా ఎక్స్పాండ్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఎక్స్పాండ్ అయిపోయింది. సో ఆడియో వీడియో లాస్ట్ దాకా ఎక్స్పాండ్ అయిపోయింది. దాని తర్వాత కింద ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి టెక్స్ట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మనం టెక్స్ట్ అనేది లిరిక్స్ అనేది రాసుకోవాలి. సో మనకి లిరిక్స్ అనేది గూగుల్లో దొరుకుతుంది. అక్కడి నుంచి మనం లిరిక్స్ని కాపీ చేసుకొని ఒక నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకోవాలి. సో మొత్తాన్ని నేను కాపీ చేసుకొని మళ్ళీ నేను అలైట్ మోషన్లోకి వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పేస్ట్ చేసుకొని నాకు కావాల్సిన లిరిక్స్ పెట్టేసి రిమైండ్ని కట్ చేసేస్తున్నా. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా పైన లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నటువంటి ఒక 5 లైన్స్ ఉంది కదా, ఆ లైన్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మిడిల్లోకి వస్తుంది. దాని తర్వాత ఫాంట్ని మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ రోబోట్ రెగ్యులర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అన్ని ఫాంట్స్ అనేది ఉంటుంది. సో నేను ఇక్కడ యూజ్ చేసే ఫాంట్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. అక్కడి నుంచి ఆ ఫాంట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం సైజ్ని పెంచుకోండి. ఆఫ్టర్ సైజ్ ఇంక్రీజింగ్ పక్క కలర్ వచ్చి నేను బ్లాక్ పెట్టుకున్నా. మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ పెట్టుకొని రైట్ ఇచ్చేసి మీకు ఈ లిరిక్స్ అనేది ఎక్కడ కావాలో అక్కడ ఈ లిరిక్స్ని పేస్ట్ చేసుకోండి. లిరిక్స్ని ప్లేస్ చేసుకున్న తర్వాత లాస్ట్కి వెళ్ళిపోయేసి ఆ లిరిక్ పైన క్లిక్ చేసి అక్కడ దాకా ఎక్స్పాండ్ చేసుకోండి. సో నేను చేసిన విధంగా ఎక్స్పాండ్ చేసిన తర్వాత సాంగ్ వింటూ మీరు లిరిక్స్ని కట్ చేసుకోండి. సో నాకు ఇక్కడ దాకా ఒక లిరిక్ ఉంది. ఆ లిరిక్ పైన క్లిక్ చేసి జస్ట్ స్లిప్ చేసుకోండి. ఇలా స్లిప్ చేసుకుంటా రండి. సో ఈ 2 లిరిక్స్ అనేది ఒక లిరిక్కే. సో నేను ఇక్కడ దాకా వచ్చి కింద ఉన్నటువంటి లిరిక్ని అక్కడ దాకా ఎక్స్పాండ్ చేసుకుంటా. సో ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కొంచెం కిందకి డ్రాగ్ చేసుకున్న తర్వాత అక్కడ డబల్ క్లిక్ ఇచ్చి ఫాంట్ని నేను చేంజ్ చేసుకున్నా. నేను ఈ 2 ఫాంట్స్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. అక్కడి నుంచి మీరు ఆ ఫాంట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా లిరిక్స్ని టైప్ చేసుకొని రిమైనింగ్ లిరిక్స్ని కట్ చేసేసి ఓకే చేస్తున్నా. సో ఇదే విధంగా అన్ని లిరిక్స్కి అప్లై చేయాలి. సో నేను ఇక్కడ జస్ట్ ఒక 2 లిరిక్స్కి మాత్రమే చూపించాను. మీరు ఇలా అన్ని లిరిక్స్ని అప్లై చేసుకోవాలి. సో డబుల్ మార్క్ ఇచ్చి దాన్ని మనకి ఎక్కడ ఏ లిరిక్ కావాలో ఆ లిరిక్ పెట్టేసి రిమైనింగ్ లిరిక్స్ని కట్ చేసేవాళ్ళం. ఇక్కడ ఫాంట్ పైన క్లిక్ చేసి ఫాంట్ని కింద ఉన్నటువంటి ఫాంట్ని నేను చేంజ్ చేసుకుంటున్నా. సో మీరు ఒకసారి ఇక్కడ నుంచి చూడొచ్చు. ఈ విధంగా లిరిక్స్ని ప్లేస్ చేసుకోవాలి. లిరిక్స్ని ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి లిరిక్స్కి ఎఫెక్షన్ అనేది ఇస్తాం. సో ఫస్ట్ ఎఫెక్షన్ ఇచ్చేది ఫస్ట్ లిరిక్ని అంటే ఈ లిరిక్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ ఎఫెక్షన్ అని ఉంది కదా, కింద ఎఫెక్షన్ చూపిస్తుంది కదా, ఎఫెక్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్షన్ పైన క్లిక్ చేయండి. యాడ్ ఎఫెక్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్కి వస్తే టెక్స్ట్ స్పేసింగ్ అనేసి ఉంటుంది. సో ఈ టెక్స్ట్ స్పేసింగ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. టెక్స్ట్ స్పేసింగ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 4 కీ ఫ్రేమ్స్ని మనం ప్లేస్ చేసుకోవాలి. కీ ఫ్రేమ్స్ అంటే ఇక్కడ డైమండ్ సింబల్ కనిపిస్తుంది కదా, అదే కీ ఫ్రేమ్స్. సో లెటర్ స్పేసింగ్ అని పెట్టుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేము కొంచెం అలా వచ్చినాక ఒక కీ ఫ్రేము ఇలా లాస్ట్కి వచ్చిన తర్వాత ఒక కీ ఫ్రేము ఇలా లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్, టోటల్ 4 కీ ఫ్రేమ్స్ని నేను సెలెక్ట్ చేసుకున్నా. సో టోటల్ 4 కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో మార్చాల్సింది జస్ట్ 2 కీ ఫ్రేమ్స్ అంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్, రిమైనింగ్లో 0నే ఉండాలి. సో స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి వచ్చిన తర్వాత లెటర్ స్పేసింగ్ని -48 పెట్టుకోండి. సో ఇక్కడ చూపిస్తున్నటువంటి -48. అదేవిధంగా లాస్ట్లో కూడా సో లాస్ట్ కీ ఫ్రేమ్లో కూడా -48ని ప్లేస్ చేసుకోవాలి. సో స్టార్టింగ్ -48, లాస్ట్లో 48, రిమైన్ 2 కీ ఫ్రేమ్స్లో 0 ప్లేస్ చేసుకోవాలి. సో అలా ప్లేస్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అనేది వస్తుంది. లిరిక్స్కి వచ్చేసిన తర్వాత ఎఫెక్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్కి వెళ్ళి డ్రాయింగ్కి వెళ్ళి ఇక సెకండ్ కనిపిస్తున్నటువంటి డ్రాయింగ్ ప్రోగ్రెస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకోండి.
దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 2 కీ ఫ్రేమ్స్ అనేది పెట్టుకోవాలి. ఈ 2 కీ ఫ్రేమ్స్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలంటే స్టార్టింగ్ ఒక కీ ఫ్రేము, ఈ లిడిక్ ఎండ్ అయ్యేదానికి కొంచెం ముందర ఒక కీ ఫ్రేమ్. సో అది కూడా ఎండింగ్ సెలెక్ట్ చేసుకొని స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ పెట్టుకోండి. ఇలా ఎండ్ అయ్యేదానికి ముందు ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో అయిపోయిన తర్వాత ఫస్ట్ కీ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకొని 100కి ప్లేస్ చేసుకోండి. సో 100కి ప్లేస్ చేసి పెట్టుకోవాలి. లాస్ట్లో 0 పెట్టుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత మనం స్టార్టింగ్కి వచ్చి ఈ విధంగా ఉన్నటువంటి లిరిక్స్కి ఇంకొక ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి. సో ఏం యాడ్ చేయాలంటే ఆ లిరిక్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్కి వెళ్ళి కొంచెం సైడ్ వచ్చామంటే బ్లర్ అనేసి ఉంటుంది. బ్లర్లో డైరెక్షనల్ బ్లర్ ఫస్ట్ది దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో 4 కీ ఫ్రేమ్స్ని యాడ్ చేసుకోవాలి. ఆ 4 కీ ఫ్రేమ్స్ అనేది స్ట్రెంత్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేము, కొంచెం ముందుకు వచ్చినాక ఇంకొక కీ ఫ్రేము, అదేవిధంగా లిరిక్స్కి ఎండ్ అయ్యేదానికి ముందు ఒక కీ ఫ్రేము, లిరిక్స్ లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్. ఇలా 4 కీ ఫ్రేమ్స్ని పెట్టుకున్న తర్వాత మనం చేంజ్ చేయాల్సింది మధ్యలో ఉన్నటువంటి 2 కీ ఫ్రేమ్స్కి సంబంధించిన వాల్యూ స్ట్రెంత్ని మాత్రం మనం తగ్గించాలి. సో మిడిల్లో ఉన్నటువంటి ఫస్ట్ దీనికి అక్కడికి వచ్చి 0 చేసుకోవాలి, జస్ట్ 0 చేసుకోవాలా. అదేవిధంగానే ఇక్కడ కూడా ఇక్కడ 0 చేసుకోవాలి. స్టార్టింగ్ దీంట్లో 0.15 ఉండాలా, ఇక్కడ 0 ఉండాలా. మళ్ళీ ఎండింగ్కి ముందర 0 ఉండాలా, ఇక్కడికి వచ్చినాక 15 ఉండాలా. అయిపోయిన తర్వాత ఆ ఎఫెక్ట్స్ని కాపీ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అని వస్తుంది, కాపీ చేసుకొని ఇదే విధంగా ఉన్నటువంటి లిరిక్స్కి మనం పేస్ట్ చేయాలి. సో ఈ విధంగా ఉన్నటువంటి లిరిక్స్కి ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసేవాళ్ళం. సో పేస్ట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడితో ఎఫెక్ట్ అనేది అయిపోయింది. దాని తర్వాత కింద ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసుకొని మీడియా అండ్ ఇమేజ్ అండ్ వీడియోకి వెళ్ళిన తర్వాత నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ని క్లిక్ చేసుకొని ఈ విధంగా ఉన్నటువంటి ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ని లాస్ట్ దాకా ఎక్స్పాండ్ చేసుకోండి. లాస్ట్ దాకా ఎక్స్పాండ్ చేసుకోండి. అలా ఎక్స్పాండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అవి ప్లేయర్ టెంప్లెట్కి సంబంధించిన వీడియో ఇచ్చుంటాను. ఆ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవి ప్లేయర్ సంబంధించిన ఈ అవి ప్లేయర్కి సంబంధించిన టెంప్లెట్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. టెంప్లెట్ దాంతోపాటు వీడియో 2 ఇచ్చున్నాను. మీరు అక్కడి నుంచి వీడియోని డౌన్లోడ్ చేసుకొని ఇలా ఎక్స్పాండ్ చేసుకోండి, ఇలా ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేసుకున్న తర్వాత మనకి ఉన్న ఇమేజ్ని పైకి, అంటే ఏదైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో ఆ ఇమేజ్ని ఇలా సైడ్లో పెట్టుకొని పైకి అనేది డ్రా చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ మీకు సంబంధించిన టైటిల్, మీ పేజ్ నేము, మీ లోగోని ఇచ్చుకోండి. సో ఈ విధంగా మీరు మీ ఛానల్ యొక్క లోగో అండ్ మీ ఛానల్కి సంబంధించిన వాటర్ మార్క్ని యాడ్ చేసుకోండి. సో మనం నెక్స్ట్ వీడియోలో ఈ విధంగా ఇమేజ్ ఎలా కట్ చేసుకోవాలి అనే దాంట్లో నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తుంటే
మన ఛానల్ ఉన్న నోటిఫికేషన్ అంటే మనం ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.